జై శ్రీరామ్. స్వామికి బలంగా పెడితే మనం బలంగా ఉంటాం అనేది నా జీవితంలో నిరూపణ అయ్యింది కూడా. శ్రద్ధగా ఆయనకి ఒకప్పుడు మహానివేదన చేసేదాన్ని, బోలెడన్ని పువ్వులతో తులసి ఆకులతో పూజ చేసేదాన్ని. ఇప్పుడు ఆ మహానివేదన పువ్వులతో అర్చన కొద్దిగా మిస్ అవుతున్నాను. కానీ పంచోపచార పూజ నేను ఎప్పటికీ అన్నీ చేయలేకపోతున్నాను అనేది నిజం. కానీ పత్రం పుష్పం ఫలం తోయం అనేది ఏ ఒక్కటి చేసినా భగవంతుడు స్వీకరిస్తాడనే ధీమాతో నా స్వామికి నా దగ్గర నాకు వీలైనంత వరకు చేయగలుగుతున్నానన్న సంతృప్తితో ఈరోజు పంచోపచార పూజలో మహానివేదన గురించి, పువ్వుల గురించి నా పూజ ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇకపోతే స్వామికి నా చేతులతో నేను తయారు చేసుకున్న కుంకుమ ఇది. దీంట్లో పసుపు, గంధం అన్నీ ఉన్నాయి. ఒక్క బొట్టు ఇంతకన్నా పసుపు, ఆవు నెయ్యి, పచ్చకర్పూరం ఉంది కదా, కుంకుమ అర్చనలు. ఎందుకంటే ఒక్క బొట్టు పెడితేనే స్వామికి ఇక్కడ అంతా మరకవుతుంది. ఇక్కడున్న అమ్మవారికి ఇట్లా మనం కుంకుమ అర్చనలు అవి చేసామంటే ఆవిడ చుట్టూ అంతా మరకలు అవుతూ ఉంటాయి. నేను ఇట్లా ఈ అభిషేకానికి పెట్టడానికి ఆలోచిస్తాను. ఎప్పుడు నీళ్లు పడుతూ ఉంటే ఏమన్నా ఇబ్బందా. నేను ఇదివరకు అభిషేకం చేసేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళు తీసుకొచ్చుకొని సోమవారం, శుక్రవారం మాత్రమే అభిషేకం చేసేదాన్ని. లేదు, ఆయనకి నిత్యం అలా నీళ్లు పడుతూ ఉంటే ఆయన చల్లగా ఉంటాడు, దానివల్ల వాతావరణం మొత్తం చల్లగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో ఇది ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు నేను కుంకుమ పెట్టాను అనుకోండి అమ్మవారికి, మనం ఎంత పెట్టుకుంటాం కుంకుమ మొహన, అట్లాంటిది అమ్మవారికి ఎంత పెట్టాలి. నాకెందుకో వాళ్ళ నిండా కుంకుమ అని అట్లా పట్టడం. దీంట్లో పచ్చకర్పూరం, పసుపు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కావాలనుకుంటే ఒక్క చిటికెడు. దానికి మళ్ళీ ఇదంతా స్వామి మీద విభూతితో పడుతున్నాయి నీళ్ళు, పసుపుతో పడుతున్నాయి, పచ్చకర్పూరంతో పడుతున్నాయి. కూర్చొని నేను అభిషేకం చేయాలనుకుంటే మిగిలిన ఐటమ్స్ కుంకుమ, అదే గంధం పరికల్పయామి. ఇప్పుడు నైవేద్యం. ఇది స్వామి వారికి, ఆయనకి బలంగా పెడితే నేను బలంగా ఉంటాను. ఎవరిని అడగను పూజలు ఏం చేయాలి, ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి. లం పృథ్వీ తత్వాత్మికాయే గంధం పరికల్పయామి, హం ఆకాశ తత్వాత్మికాయే దేవి పుష్పం పరికల్పయామి. పుష్పాల గురించి ఇంకొంచెం శ్రద్ధగా నేను నర్సరీకి వెళ్ళి తెచ్చుకోవాలి. అందుకని దీపానికి ఇందాక అక్షింతలు వేసేసాను కదా, లక్ష్మీదేవికి, గోమాతకి. యం వాయుతత్వాత్మికాయే ధూపం పరికల్పయామి, రం వహ్నితత్వాత్మికాయే దీపం పరికల్పయామి, వం అమృతతత్వాత్మికాయే అమృత నైవేద్యం పరికల్పయామి. సం సర్వతత్వాత్మికాయే సర్వోపచారాన్ని పరికల్పయామి. ఈ 5 పంచోపచారాల్లో ఇంకా శ్రద్ధగా లేని ఈ పువ్వుల గురించి నేను పువ్వులు ఎందుకు పెట్టట్లేదంటే, మొన్న మాకు రైతు బజార్ దగ్గర పువ్వులు తీసేశారు. వాళ్ళందరూ వెళ్ళి అటు పక్కన, అంతకుముందు అదంతా డ్రైనేజీ ఏరియా, అక్కడ పువ్వులు పెడుతున్నారు. తీసుకొచ్చినప్పుడల్లా 30 రూపీస్ పెట్టి మనం పువ్వులు తీసుకురావాలి. అయితే నేను పువ్వులు తీసుకొస్తున్నాను. మొన్న కార్తీక మాసం చివరి రోజు నా చేతిలో కవరు కింద పడిపోయింది. అది వాటర్లో పడింది. ఆ వాటర్ డ్రైనేజ్ వాటర్. నాకు అప్పుడు అనిపించింది అనమాట. ఇదివరకు నేను పెట్టుకున్నాను, నేను నా పూజకి సరిపోయిన పువ్వులకి చెట్లు పెట్టుకున్నాను. ఒక సంవత్సరం నేను వేరే పని వల్ల ఆ చెట్లని కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రస్తుతం నాకు పువ్వులు లేవు. పువ్వుల ప్లేస్లో స్వామి ఇచ్చిన మినహాయింపు అక్షింతలు వేసేసాను. ఇది పంచోపచార పూజ. దీని గురించి ఈ లలిత సహస్రనామ చదవడంలో నేను ఇప్పుడు పువ్వులు పెట్టట్లేదు. కానీ నేను ఇంతకుముందు ఉన్నప్పుడు స్వామికి ఏమేమి ఇష్టమో అన్ని రకాల చెట్లు ఉండేవి. ఆ పువ్వులు ఎన్ని పువ్వులు పూసాయి అంటే నేను పూసిన పువ్వులు అన్నీ తీసుకొచ్చి స్వామి దగ్గర పెట్టేసేదాన్ని అనమాట.
మళ్ళీ ఒక్క కింద గబుక్కున కింద జారిపోతే ప్రాణం అల్లాడిపోయేది. ఇంత దూరం వచ్చింది కదా స్వామి దగ్గరికి జారకోకుండా, ఇక చేతిలోంచి గిన్నెలో నుంచి ఇక్కడ పెట్టేప్పుడు కింద జారిపోతే మెల్లగా తీసి ఒక పక్కన పెట్టేదాన్ని. స్వామిని చూస్తూ ఉండు, దానివల్ల నాకు పాపం వచ్చినా ఓకే, ఇక్కడ దాకా వచ్చి నేల మీద పడిపోయావు కదా అని ఇక్కడ పెట్టేదాన్ని, ఇక్కడ పెట్టకోకుండా ఇక్కడ పెట్టేదాన్ని అనమాట. అంటే అంత నాకే కాదు మా చుట్టుపక్కల ఎవరైనా పువ్వులకు వస్తే ఇంత గిన్నెలు తీసుకొచ్చుకొని కోసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఇప్పటికి కూడా చెప్పుకుంటారు పువ్వులు. నేను ఇవన్నీ పువ్వులు కొయ్యొద్దని కానీ చెట్టును ఉండాలని కోరుకుని ఆ పువ్వు పూసింది స్వామి దగ్గరికి చేరాలి, దాని ఫలితం అని అనుకునేదాన్ని. మళ్ళీ స్వామి దగ్గరకు పెట్టిన పువ్వులను కూడా అక్కడ స్కూల్ బస్సు వచ్చేదన్నమాట. ఆడపిల్లలు అందరినీ కేకేసి ఆ పువ్వులన్నీ మళ్ళీ స్వామి దగ్గర అక్కడ కాసేపు ఉన్నాయి, సరే ఓకే, మళ్ళీ అక్కడే ఉంటే ఏమైపోతే అని ఆ పువ్వుల్ని మళ్ళీ కేకేసి ఆడపిల్లలకి అందరికీ జెల్లో పెట్టి బస్ ఎక్కడానికని వచ్చేవాళ్ళు, వాళ్ళందరినీ పిలిచి పువ్వులు పెట్టి పంపించేదాన్ని. అంటే మళ్ళీ దేన్ని అంత శ్రద్ధగా నేను పంచోపచార పూజ కొన్ని మాత్రమే చేయగలుగుతున్నాను అప్పుడున్న సిచ్యువేషన్లో. అప్పుడు పువ్వులు పెట్టగలిగాను, ఆవు నెయ్యితో దీపం పెట్టగలిగాను, ఇప్పుడు ధూపం వేయగలుగుతున్నాను. అలా స్వామికి పెట్టినవన్నీ ఒక డబ్బాలో పెట్టేసేసి వాళ్ళు బస్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి నైవేద్యంగా పెట్టేదాన్ని. అప్పుడు స్నానం చేసి నివేదన చేసేదాన్ని, వంట చేసేదాన్ని. అప్పుడు పిల్లలకి బాక్స్ కట్టడానికి స్నానం చేసి వాళ్ళకు వండిన అన్నం కూర ఈ వెండి గిన్నెలోకి తీసుకొని ముందు స్వామికి పెట్టి తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత పిల్లలకి బాక్స్ పెట్టేదాన్ని. పంచోపచార పూజలో 5 ఉపచారాలు కంటిన్యూగా ఇప్పటి వరకు చేయలేదు. సంవత్సరాల నా పూజలు తెలుసుకుంటూ ఉన్నాను. ఇంకా నేను బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఇది మర్చి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఏకహారతిని తులసమ్మ దగ్గర పెట్టేస్తాను. ఎవరో చెప్తారని, ఎవరో ఇప్పుడు చూస్తారని, ఎవరో ఏదో చెప్తారని పువ్వుల దండలు లేవు కాబట్టి ఇవి చెక్కతో చేసినవి గణేశుడు ఉండి పెట్టాను. ఇవి కొన్ని ఉన్నాయి నా దగ్గర, క్లాత్తోనే ఉంది దండ. అసలు పువ్వుల గురించి కొంచెం ఇప్పుడు నా పువ్వులు లేవు కదా ఎక్కడో చోట తెచ్చి చేసేద్దామంటూ అది నేను శ్రద్ధగా చేయమని నాకు నేర్పింది, నేను మీకు చెప్తున్నాను. ఇదిగోండి జయ శక్తి మంగళం, వేల్మురుగ మంగళం, వెంకటేశ మంగళం, శ్రీనివాస మంగళం, శివబాల మంగళం, అయ్యప్ప మంగళం, కరిమలేశ మంగళం, మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, ఉమాకాంతాయ కాంతాయ కామితాంతప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ మన్నాథాయ మంగళం, మంగళం శుభమంగళం. సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు. సర్వం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గోవింద యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. సర్వం శ్రీకృష్ణ.